హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఇక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనం కొంచెం ఉదయాన్నే పనులన్నీ చేసేసుకొని పూజ వంట ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇక నేనైతే ఈరోజు వడియాలు పెడుతున్నానండి. అందుకని చెప్పేసి కొంచెం పెందలాడే పూజ చేసేసానమాట. మనము వడియాలు ఏ పిండికి ఎంత క్వాంటిటీలో పెట్టాలో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇది బియ్య పిండి వడియాలండి. ఒక చెమ్ముకి మనము 8 చెమ్ములు వేసుకోవాలన్నమాట వాటరు. ఇక నేనైతే 7 చెమ్ములు తెపాల్లో వేస్తున్నానండి. ఎసురు కాగటానికి ఒక చెమ్మేమో బియ్యపిండి కలుపుతున్నానమాట. మరి మనము జారుగా కాకుండా కొంచెం చిక్కగా బియ్యపిండి కలుపుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనం బియ్యపిండి వడియాలు పెట్టేటప్పుడు ఒక చెమ్ము బియ్యపిండికి 8 చెమ్ములు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా మనకి క్వాంటిటీ అనేది సరిపోతుంది. వడియాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక ఎసురు కొంచెం అయితే కాగిందనమాట. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది వచ్చేసి మసాలా అండి. అంటే జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి దంచిన మసాలా అనమాట. ఇది వేయటం వల్ల వడియాలనేవి చాలా టేస్టీగా కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నమాట. మనకి ఇది ఎసురు అనేది కొంచెం బాగా తెరలాలండి. ఉప్పు మరీ ఎక్కువగా వేయకూడదు అనమాట. ఎప్పుడైనా కానీ మనము వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఇలాగ ఎసురు కొంచెం బాగా కాగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్య పిండిని దీనిలో వేసేసి దాదాపు ఇది ప్రిపేర్ అవ్వడానికి మనకి ఒక 15 నిమిషాల దాకా పడుతుందండి. ఇది కొంచెం ఎసురు బాగా కాగేదాకా మనము మంట హైలో పెట్టేసి ఈ పిండి చిక్కబడేటప్పుడు మంట మీడియంలో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి అడుగంటే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పిండి చిక్కబడేటప్పుడు మనం దగ్గరే ఉండి గెంటితో కలుపుకుంటే మనకి తొందరగా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. ఇక మార్నింగ్ అయితే 7 అయిందండి. 7కే ఎండ చూడండి ఎట్లా ఉందో. ఇక పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది వడియాలు పెట్టడానికి. నేనైతే గిన్నెలు గెంటులు అవి సిద్ధం చేసేసానమాట. ఇక మనము వడియాలు పెట్టడానికి ముందుగానే కాటన్ చీర కానీ లేదా సిల్క్ శారీ కానీ ఇట్లాగా తడుపుకుంటే చాలా బాగుంటుందండి. వడియాలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇక నేనైతే పిండి కొంచెం ఆరకుండా అంటే మరీ గట్టి పడకుండానే గిన్నెలో వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం పెట్టే కొద్దీ పిండి చిక్కబడిపోతుందండి. ఇక మా మిద్ది మీద అయితే కొన్ని కోతులు కూడా కూర్చొని చూస్తూ ఉండేవి అనమాట. ఇక మేమైతే ఆ కోతులు రాకుండా మా వారైతే కర్రతో తోలేసారండి. ఎందుకంటే అవి వస్తే మళ్ళీ చిందరవందర అయిపోతుంది కాబట్టి. ఇక మేమైతే వడియాలు పెడుతున్నాము. ఎప్పుడైనా మనం సమ్మర్ సీజన్లో వడియాలు పెట్టేటప్పుడు ఎండ రాకముందే మరీ ఎక్కువగా 7-7:30 కల్లా వడియాలు పెట్టేసుకుంటే చాలా బెటర్ అండి. మనకు వడియాల్లో చాలా రకాలు ఉన్నాయండి. బియ్య పిండని, సగ్గుబియ్యమని, రవ్వ వడియాలని, మినప వడియాలని. ఇక ఎన్ని వడియాలు ఉన్నా కానీ బియ్య పిండి వడియాలు టేస్టే వేరండి. దీనిలో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాము. ఇక నేను పెట్టిన క్వాంటిటీకి అయితే ఒక శారీకి వచ్చినాయి అనమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వడియాలు పెట్టదలుచుకున్నప్పుడు కొంచెం పెందలాడే 7:30 లోపు వడియాలు పెట్టారు అంటే చాలా బెటర్ అండి. ఇక ఎండలు మరీ మనకి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మరీ ఆఫ్టర్నూన్ 4 ఆ టైం దాకా ఉంచకుండా వడియాలు 2-3 కల్లా తీసివేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వెండినా కానీ ఇరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నేనైతే 2:30కి అలాగా డాబా మీదకి వచ్చానండి తీసేద్దామని. అంటే ఒక్కొక్కటి ఎండింది, ఒక్కొక్కటి అక్కడక్కడ ఎండలేదన్నమాట. ఇక మనము వడియాలు తీసేటప్పుడు ఈజీగా రావటానికి శారీని ఇట్లాగా అనేసి దాని మీద కొంచెం వాటర్ చల్లి వడియాలు తీసాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అండి. ఇదిగోండి చాలా చక్కగా వడియం అనేది ఒక్కొక్కటి వచ్చేస్తుందన్నమాట. డైరెక్ట్గా తీయకుండా కొంచెం వాటర్ చల్లి తీసాము అంటే మనకి చాలా చక్కగా వడియాలు వచ్చేస్తాయండి. వడియాలు తీసిన తర్వాత మనము ఇలాగా ఎండలో మరలా ప్లేట్లో ఎండబెడితే చాలా చక్కగా వడియాలు అనేవి తొందరగా ఏగిపోతాయండి. ఇక ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేనైతే వడియాలు ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి చాలా చక్కగా వచ్చేసినాయి బియ్యపిండి వడియాలు. ఇక మనం బయట తెచ్చుకోకుండా కొంచెం శ్రమ అనుకోకుండా ఇలాగ చక్కగా బియ్యపిండి వడియాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అంటే మనము కొంచెం పిండితోనే చాలా ఎక్కువ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉండయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో వంటలతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.